రాబోతున్నాను నేను. ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు మీరన్నట్టుగా పిఠాపురానికి సంబంధించి ఇటు ఆహ్, ఆహ్, పవన్ కళ్యాణ్‌కి వర్మ నుంచి సెగ అక్కడ తగులుతున్న పరిస్థితి చూసాం. కానీ అక్కడ పెండెం దొరబాబు ఆహ్, అక్కడ ఆమెకు మద్దతిస్తున్న పరిస్థితి. సో, ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది? అంటే పిఠాపురం వరకు ఏం జరుగుతుందనేది కాదు మనకు. హ్మ్. అందువల్ల అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన మద్దతు కూడా ప్రకటించాడు వర్మకి. హ్మ్. సమస్య అది కాదు. నేననేది ఏంటంటే ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి. హ్మ్. అంటే ఆపరేషనల్ యూనిటీ మిత్రపక్షాల మధ్య ఆపరేషనల్ యూనిటీ రావాలి. ఆ ఆపరేషనల్ యూనిటీ ఇంకా రావడం లేదు. పరస్పర అనుమానాలతో, అపనమ్మకాలతో పార్టీలు కలుస్తున్నాయి. హ్మ్. బీజేపీలోనైతే అసలు మా వాళ్ళ వీళ్ళు టీడీపీ వాళ్ళ అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సోము వీర్రాజు, మీకు విష్ణువర్ధన్ రెడ్డి హ్మ్. ఇలాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు టీడీపీ పట్ల క్రిటికల్‌గా ఉన్నవారు గతంలో. వీరికి టికెట్ రాలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని భావించబడే విష్ణుకుమార్ రాజు, మీకు సుజనా చౌదరి, హ్మ్. పురంధేశ్వరి వీళ్ళ టికెట్లొచ్చాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బీజేపీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది. అసలు వీళ్ళు మన అభ్యర్థులా? తెలుగుదేశం అభ్యర్థులా అని. సో, హ్మ్. అందువల్ల ఆ కెమిస్ట్రీ మాత్రం క్లియర్‌గా వికటిస్తోంది. కూటమిలో ఆ కెమిస్ట్రీ మాత్రం సెట్ కావడం లేదు. హ్మ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా బస్సు యాత్రలు అదే వైసీపీకి సంబంధించి బస్సు యాత్రలతో ముందుకెళ్తోంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తోంది. వీటిని ఎలా చూస్తారు? ఇవేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఇంపాక్ట్ లే ప్రతి ఈవెంట్‌ను మనం కొలవలేము ఇంపాక్ట్. హ్మ్. కానీ ఓవరాల్‌గా ఎన్నికల ప్రచారం మనకు అర్థం కావాల్సిందేంటంటే హ్మ్. వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అనుసరించిన పథకాలు వీటిని ప్రధానంగా చేసుకొని నా ప్రభుత్వం ఇంగో ఈ పనులు చేసింది. మీరు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల సభల్లో పదే పదే చెప్తున్నాడు. హ్మ్. ఆఫ్‌కోర్స్ అదే సమయంలో టీడీపీ పైన, జనసేన పైన విమర్శలు చేస్తున్నాడు. సహజంగా ప్రత్యర్థులపైన విమర్శలు లేకుండా ఎవరి ప్రచారము ఉండదు. హ్మ్. కానీ ప్రధానమైన ఫోకస్ జగన్‌దేమో తన ప్రభుత్వము, తన పథకాలు, సంక్షేమము వీటిని పైన కేంద్రీకరిస్తున్నారు. అయితే అభివృద్ధి జరగలేదు అన్న భావన తనకు నష్టం కలిగిస్తుందని గుర్తించి ఈ మధ్య కాలంలో సంక్షేమం అన్న పదం మాత్రమే వాడతలేరు. సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అన్న పదం వాడుతున్నాడు. హ్మ్. సో, అందువల్ల ఆ పర్సెప్షన్‌ను మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వాళ్ళ ప్రధానంగా చెప్పుకుంటున్నది హామీలు అవి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో చెప్తున్నారు. హ్మ్. అదొక్కటే సరిపోదు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సహజంగానే అధికారంలో ఉన్న వారిపైనే టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేస్తారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రభుత్వం గురించి చెప్పుకుంటారు. హ్మ్. అందులో ఏం తప్పులేదు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో చెప్తే సరిపోదు. ఇప్పుడు దేశంలో కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఏంటి? మోడీకి ఎందుకు ఓటేయకూడదో చెప్తున్నారు. ఇండియా కూటమికి ఎందుకు ఓటేయలేదో చెప్పలేకపోతున్నారు. హ్మ్. అది కన్విన్స్ చేయలేకపోతున్నారు. మాకెందుకు ఓటేయలేదని చెప్పకుండా ఎదురువాడికి ఎందుకు ఓటేయలేదు అని చెప్పేది నెగెటివ్ క్యాంపెయినింగ్. ఈ నెగెటివ్ క్యాంపెయినింగ్ అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు. బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో ఎవడన్నా గాని అధికారంలోకి రాని. వీళ్ళు మాత్రం రాకూడదు అని 1977లో ఎమర్జెన్సీ టైంలో అభిప్రాయం ఉండేది. హ్మ్. అలా ఎలా బలమైనటువంటి అభిప్రాయం ఉన్న సమయంలో తప్ప సాధారణంగా పలానా వాళ్ళకి ఎందుకు ఓటేయకూడదని చెప్పడంతో పాటు అది చెప్పాలి. చెప్పకూడదని కాదు. కానీ నాకెందుకు ఓటేయాలో కూడా చెప్పాలి. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఇంక ఈ మంచి జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఈ మంచి జరుగుతది అని చెప్పగలగాలి. అది వీరి టీడీపీ, జనసేన, బీజేపీ క్యాంపెయిన్‌లో దట్ ఈస్ మిస్సింగ్. హ్మ్. మీరు హ్మ్. చిలకలూరుపేటలో మోడీ ఉపన్యాసం మొత్తం తీసుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అన్న ఒక్క పదం మినహా ఎక్కడా మోడీ చంద్రబాబు నాయుడు పాలన గురించి కానీ, ఆయన పాలనా దక్షత గురించి కానీ, హ్మ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలు గురించి కానీ ఒక్క మాట చెప్పలే. ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే 2019 ఎన్నికల్లో మోడీనే తిట్టాడు. చంద్రబాబు పోలవరంని ఏటీఎంగా మార్చుకున్నాడని. అవును. సో, అప్పుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడన్న మోడీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేసిన మహనీయుడు చంద్రబాబు అని అనలేడు కదా! హ్మ్. సో, అందువల్ల మోడీకేమో ఆ ప్రాబ్లం ఉంది. టీడీపీ అనే చెప్పుకోవాలి. మీకు ఆ పని చేయడం లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ అమరావతి చుట్టూ కూడా హ్మ్. క్యాంపెయిన్ లేదు మీరు గమనిస్తే. అవును. ఎందుకు లేదంటే మరి అమరావతి వల్ల ఓట్లు రావనుకుంటున్నారో నాకు తెలియదు గానీ, అంతకుముందు రాజధాని విషయంలో ఎంత చేశారో ఇప్పుడు చేయడం లేదు. అందువల్ల యాంటీ జగన్ క్యాంపెయిన్ మాత్రమే చేస్తున్నారు. యాంటీ జగన్ క్యాంపెయిన్ అన్ని సందర్భాల్లో రిజల్ట్ ఇవ్వదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు యాంటీ మోడీ క్యాంపెయిన్ హ్మ్. ఇప్పుడు 2014లో చేశారు, 19లో చేశారు రిజల్ట్ లేదు అపోజిషన్‌కు. అందువల్ల నెగెటివ్ క్యాంపెయిన్ ఒక్కటే సరిపోదు.
పాజిటివ్ క్యాంపెయిన్ చేయగలగాలి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తే గతంలో ఇది చేశారు, ఇప్పుడు ఏం చేస్తామని. దీన్ని ఆసరాగా తీసుకొని జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రబాబు పేరు చెప్తేనే వ్యవసాయం దండగా రైతులకు గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే బషీర్బాగ్లో కాల్పులు గుర్తొస్తాయని ఆయన అటాక్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు పాలన గురించి జగన్ ప్రస్తావిస్తున్నాడు, కానీ చంద్రబాబు ప్రస్తావించడం లేదు. నా 5 ఏళ్ల పాలనలో ఇంకో ఇది జరిగింది, అందువల్ల మాకు ఇవ్వండి అని. ఇప్పుడు మేము అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా జనం దగ్గర తీసుకెళ్ళాం. అందువల్ల మళ్ళీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు పెడతామని చెప్పాలి కదా, చెప్పలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉంటున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థను మేము బలోపేతం చేస్తామని టీడీపీ జనసేన క్యాంపెయిన్ చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీలు బలోపేతం చేస్తాం అంటలేరు. సో విచిత్రంగా ఉంది ఇది. సో జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్లను కంటిన్యూ చేస్తామన్నాడు ఏంటి, చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీలను మళ్ళీ పెడతామని ఎందుకంటలేరు? అందువల్ల ఆ పాయింట్ చెప్పుకోలేకపోతున్నారు. సో అది మీకు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. మొదట్లో వాలంటీర్ల పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమంటారు? వాలంటీర్ల పైన మా వ్యతిరేకం కాదు, మేము అధికారంలోకి వస్తే ఇంకా వాలంటీర్ల ట్రైనింగ్ ఇస్తాం, జీతాలు పెంచుతాం అంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో కూడా జగన్ను టీడీపీ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తూ ఉంటున్నారు. అంటే మరి అనే ప్రశ్న ఆటోమేటిక్గా అంటే జగన్ అమలు చేస్తే, పథకాలు అమలు చేస్తే శ్రీలంక అయితే ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తే అమెరికా ఎట్లా అవుతుందని అక్కడ ఒక మాట చెప్తున్నారు, సంపద సృష్టిస్తామని. బట్ దట్ కెనాట్ కన్విన్స్ ద పీపుల్. అందువల్ల ఆల్టర్నేట్ డిస్కోర్స్ అంటే తమకెందుకు ఓటు వేయాలి అనేది కూటమి చెప్పుకోక జగన్ను ఎందుకు ఓటు వేయకూడదు, ఇంకో జగన్కు ఓటు వేయద్దు, మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా వాలంటీర్లు ఇంక ఎక్కువ చూసుకుంటాం అనేటువంటి జగన్ రెఫరెన్స్ పాయింట్గా తీసుకుని క్యాంపెయిన్ చేస్తాను. టీడీపీ జనసేన చేస్తున్న పెద్ద పొరపాటు అది. చంద్రబాబు నాయుడు రెఫరెన్స్ తీసుకొని క్యాంపెయిన్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి రెఫరెన్స్ తీసుకొని క్యాంపెయిన్ చేస్తే జనం ముందు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, చంద్రబాబు నాయుడును మరోసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయాలా అనేది కదా. చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి అన్న భావనను ప్రజలకు తీసుకెళ్ళకపోతే టీడీపీ జనసేనకు ఎట్లా ఓట్లు పడతాయి? నాగేశ్వర్ గారు, ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు సంబంధాలు అన్నట్టు కేవలం జగన్ టార్గెట్ గానే వెళుతున్నారు అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో బెడిసికొట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే జగన్ టార్గెట్ కాకపోతే ఎవరు టార్గెట్ ఉంటారు? సచిన్ టార్గెట్ ఉంటారు, నాగేశ్వర్ టార్గెట్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పోరాడేది ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయకుండా ఎవరిని టార్గెట్ చేస్తారు? అంటే సంక్షేమ పథకాలు మేము వస్తే అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే తప్పదు వాళ్ళకు, కానీ అది ఒక్కటే సరిపోదు అంటున్నాను. జగన్ అది ఎప్పుడు పనికొస్తుంది అంటే ఆల్టర్నేటివ్ మాకు సంబంధం లేదు, వీళ్ళు మాత్రం ఉండకూడదు అని తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయంతో సంబంధం లేకుండా ఓట్లేస్తారు. 77లో ఆ ఉదాహరణ ఇచ్చింది అదే. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీ అధికారం ఉండదు, ఎవరన్నా ఉండలేదు, మాకు అనవసరం అనే దశలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే అప్పుడు ఆ స్ట్రాటజీ పనికొస్తుంది. ఇప్పుడు అది పాక్షికం. జగన్ టార్గెట్ చేయకుండా టీడీపీ జనసేన క్యాంపెయిన్ ఎలా ఉంటుంది? కంపల్సరీ టార్గెట్ చేసుకోవాల్సిందే. జగన్ చంద్రబాబు చేయాల్సిందే, చంద్రబాబు జగన్ చేయాల్సిందే. కానీ అదొక్కటే సరిపోదు, తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్పుకోవాలి. ఇక్కడ వైసీపీ అవినీతి చేసింది లేకపోతే అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న టీడీపీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ స్థానాలు ఇచ్చింది. ఇక్కడున్న సీనియర్ నేతలకి టికెట్ లేని పరిస్థితి. వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, గుమ్మనెల జయరాం కావచ్చు. ఇది టీడీపీకి కలిసి వచ్చే అంశమా, బెడిసి కొట్టే అంశమా? బెడిసి కొట్టేటట్టు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకు ఉపయోగపడతా అనుకుంటే తీసుకుంటారు కదా. ఇక రాజకీయ పార్టీలు ఏముంది, టీడీపీ వాళ్ళని వైసీపీ తీసుకుంటలేదా? ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తీసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ పార్టీ దూషించిన పార్టీ కదా టీడీపీ వాళ్ళను వైసీపీ దూషించలేదా? మళ్ళీ వాళ్ళు వస్తే తీసుకుంటలేదా? సో ఎవరు వస్తే తీసుకుంటలేదు నాకు చెప్పండి. ఏ పార్టీ అయినా అంతే. తెలంగాణలో ఆంధ్రాలో జరిగేది అది. ఒక పార్టీలో ఉన్నప్పుడు దూషిస్తారు, మళ్ళీ వాళ్ళనే మళ్ళీ తీసుకుంటారు. అదేమి ఒక పార్టీ స్పెసిఫిక్ ఫినామినల్ కాదు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి.